సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానిగా ఆమోదించారు. స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా అసలు ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతుంది? అమరావతి రావడం అనేది ఉంది. చాలా రోజులు బట్టి యాక్చువల్ గా మనకి రాజధాని లేకుండా అయింది కాబట్టి అమరావతి ప్రతిపాదించారు కాబట్టి అమరావతి రావడం మంచిదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి చాలా ఇది ఇంకా ఇది ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ ప్రభుత్వం విమర్శించేది లేదు. కానీ అమరావతి ఎప్పటి నుంచో అనుకున్నారు కాబట్టి ముందు అమరావతి ఇప్పుడు రాజధానిగా వస్తే చాలా మంచిది అనేది మా అభిప్రాయం. సరే ఇప్పుడు అక్కడ ఉన్న కర్నూలు కానీ తిరుపతి తర్వాత చిత్తూరు విశాఖపట్నం ఇవన్నీ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకొంచెం మళ్ళీ ఇంకా అంటే జనాలు ఇంకా ఆలోచించి మరో కొన్ని సంవత్సరాలు ఎవరు చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మరి కొద్దిగా ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే చేసే వాళ్ళకి మనం ఇస్తే అది కొన్నాళ్ళు అభివృద్ధి చెందుతుంది. అక్కడే కాకుండా చుట్టూ ప్రాంతాలు మనకి ఇంకా విశాఖపట్నం ఇటుపక్క కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన బోర్డు ఉంది. ఎప్పటి నుంచి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. తర్వాత కోకనజెంట్, తర్వాత మన భోగపురం ఎయిర్పోర్ట్, ఇప్పుడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా? ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు విశాఖపట్నం కూడా మంచి రోజు రాబోతున్నాయి. ఎప్పుడో రావాలి యాక్చువల్ గా విశాఖపట్నం అనేది. హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇలా వెనకాతలు అవడం వల్ల ఇది డెవలప్ అయితే దీనివల్ల శ్రీకాకుళం విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతాయి. రాజధాని అవసరం లేదు, ఆ దేశానికి రాజధాని ఉండాలంటున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే ముందు రాజధాని అనేది ఒకటి ఉండాలండి. ఎక్కడ జనాలు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళలేరు కదా. ఎక్కడైనా అయితే అంటే ఒక్కొక్క స్టేట్ అనేది అది రాజ్యాంగం మొదటి నుంచి రాసింది అందుకోసం. యాక్చువల్ గా ఇది ఇబ్బంది అవుతుందని. అంటే సులువు అనేది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళకి అయితే అవ్వచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. ఏ స్టేట్ కి ఆ స్టేట్ రాజధాని ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? పర్వాలేదు, బాగుంది. అంటే కొంతవరకు చేస్తున్నారు కదా, జనాలకి చేస్తే కొంతవరకు అది నిలబెట్టుకునే స్టేజ్ లో వెళ్ళాలి అందరూ కూడా. ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఏ గొడవ లేకుండా ఉన్నది కాబట్టి అలా ఉండి అలా ప్రశాంతంగా వెళ్తే మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసువై ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సెంట్రల్ లోని అమరావతి రాజధాని రావడంతో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అవ్వడం ఎంతో సమంజసం అంటారు. విశాఖపట్నం అనేది మా ప్లేస్ అయినప్పటికీ మాకు కొద్ది స్వార్థం ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఆలోచిస్తే అమరావతి సెంటర్లో ఉండడం మంచిది. తర్వాత పక్కనే కృష్ణా నది ఉంది, కావాల్సినంత వాటర్ సప్లై ఉంటుంది. వాళ్ళకి వాస్తురీత్యా కూడా చాలా బాగుంది. అన్ని చూసే కదా పెట్టడం. ఇప్పుడు ఒక అమరావతి రాజధాని కాకుండా పక్క కర్నూలు కానీ తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం అనేక రకాల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అది ఏంటంటే డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కవర్ చేసేట్టు ఉండాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కి అధిక ప్రాముఖ్యత వైజాగ్ ఇవ్వాలి. అట్లానే తిరుపతి ఉంది. తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా వరకు రాయలసీమ ఏరియాలో మొబైల్ ఇండస్ట్రీస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. రానివ్వండి, ఎన్ని మొబైల్స్ ఇస్తే ఎన్ని మొబైల్ ఇండస్ట్రీస్ అంత మంచిదే. కార్లు మనకి అందరికీ అవసరమే. ఇప్పుడు లగ్జరీ అంటే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ రాయలసీమలోని కోర్టు పెడతాము అంటున్నారు. బెంచ్ పెట్టండి, హైకోర్టు బెంచ్ పెడితే బాగానే ఉంటుంది. అదే విధంగా వైజాగ్ లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉంటే బాగుంటుంది. మరి పెద్దానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెంటపడే కన్నా. ఆ తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం, అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతిలో ఉంటుంది. అయినప్పటికీ కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత వైజాగ్ లో పెట్టి, కొంత తిరుపతిలోనే ఎక్కడో పెట్టి అలా కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం ఇలా ఈ అమరావతి రాజధాని చేయడం పట్ల మీ ఒపీనియన్? అమరావతి రాజధాని చేయడం 100% కరెక్ట్ అని నేను అంటానండి. అమరావతి రాజధాని ఉండడం చాలా ఒక విధంగా ఏంటంటే పేరు కూడా అమరావతి అని పెట్టారు. చాలా మంచి పేరు అది. ఆ అమరావతి దీంట్లోనే అలాగే ఇది ఒక మంచి దేశంలోనే మంచి ఇంపార్టెంట్ ప్లేస్ కింద తయారవుతుందని మా ఉద్దేశం. సరే ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజధాని అవసరం లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఒకటండి, ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది దేని పెడతారండి? సెంట్రల్ గా ఒక ప్లేస్ అంటూ ఉండి అక్కడ అందరూ అవైలబిలిటీ ఉంటారు. తర్వాత డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఎటువంటి ఆలోచన చేయడానికి కానీ రాజధాని అనేది అవసరం లేదు అంటానికి లేదు. కానీ రాజధాని అనే పేరు మీద అదొకటే డెవలప్ చేయకుండా హైదరాబాద్ లో ఇప్పుడు డెవలప్ చేశారు. అదే మాదిరి ఆ
డెవలప్మెంట్ అనేది అన్ని విధాల అన్ని ఏరియాస్ కి కవర్ చేసేట్టు. ఇక్కడ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మంచి ప్లేస్, విజయనగరం మంచి ప్లేస్, అలాగే అటు కడప, కర్నూలు అవి కూడా చాలా దీనిగా ఉంటాయి, అనంతపూర్. ఇంకా మరి సెంట్రల్ ఆంధ్రాలో పర్వాలేదు, మరి చూసుకోవక్కర్లేదు, అన్ని విధాలా డెవలప్ అయి ఉంది. టోటల్ గా ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు కూటమి ప్రభుత్వం మీద. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్, అక్కడ ఏ పార్టీ ఉంటుంది ఏంటనేది కాదు. ఇప్పటికి ఆల్రెడీ 2014లో మనకి సెపరేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డెవలప్మెంట్ తీసుకుంటే నాకు తెలిసి మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే మనదేం లేదు. ఇప్పుడు అవుతుంది. ఇప్పటి నుంచైనా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్. నిన్న అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని నిన్న పార్లమెంట్లో, రాజ్యసభలో తీర్మానం చేశారు. ఒక ఉత్తరాంధ్ర వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఉత్తరాంధ్ర వాసి ఆనందంగా ఉందండి. ఆంధ్రాలో ఎంతవరకు అసలు రాజధానిగా ఏమి ఎంతవరకు అంటే ఎగ్జిక్యూటివ్ రాజధానికి ఎంతవరకు ఇది అవ్వలేదు. ఏదో ఒకటి వచ్చింది ఆల్రెడీ. శాశ్వత రాజధానికి వచ్చి ఏదో ఒకటి చేయనీయండి. ఫస్ట్ చేస్తే మనకి డెవలప్మెంట్ అంతా కనబడుతుంది. ఏది లేకుండా ఇంతవరకు మన రాజధాని ఎవరికి తెలియదు ఇన్ని సంవత్సరాల బట్టి. కాబట్టి ఆనందంగా ఉంది. అంటే ఒక ఇటు చూసుకుంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, కానీ 3 రాజధానులు కాదు, ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి చూడండి. ఎక్కడైనా 3 రాజధానులు యాక్చువల్ సరే, ఎక్కడైనా సరే 3 రాజధానులు సరే యాక్చువల్ రాజధాని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. అప్పుడు 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ ఇంతవరకు ఫిక్స్ కాలేదు 2012 నుండి. ఇప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ చేశారు కాబట్టి అది ఆనందం, దానివల్ల ఆనందం. ఎలా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అటు అమరావతినే కాదు విశాఖపట్నం ప్రభుత్వం డెవలప్మెంట్ బాగానే చేస్తుంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే మనకు రాజధాని అనేది నిర్దిష్టంగా ఒకటి నిర్ణయం పడాలి. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానివల్ల సంతోషం, ఆనందం. గురుగారు, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్గా ఉండేది. రాజధానిగా ఉండేటప్పుడు మనల్ని అంటే అప్పులతోటి మనల్ని మెడబెట్టి గెంటేశారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజధాని లేక అసెంబ్లీ కూడా చాలా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడిన రోజులలోని ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి చేపట్టిన ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన చేపట్టిన దాన్ని రాజధానిగా నిర్మించడం కోసమని ఆ రోజు రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుని కూడా ఆ రోజు కట్టడం జరిపించడం జరిగింది. దురదృష్టంతో మరి 2019లో మరి పార్టీ కోల్పోవడం వల్ల మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అలాగనేసి ఆయన నిర్ణయం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి ఎందుకని ఇలాంటి మాట్లాడతారు? అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో రాజధాని అవసరం లేదు అంటున్నాడు. అంటే దేశానికి రాజధాని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తారని జగన్మోహన్ రెడ్డి ముచ్చుట్టుగా నేను ప్రశ్న చేస్తాను. ఎందుకంటే రాజధాని అనేది లేకుండా ఎక్కడి నుంచి పరిపాలిస్తారు ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ అంటూ ఉంటుంది. ఆ క్యాపిటల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి దిశానిర్దేశం చేయవలసింది, వాళ్ళకి సూచితగా భరోసా ఇవ్వాల్సింది, ఏ మంచి చెడైనా మన చర్చించవలసింది రాజధాని నుంచే. అంటే ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మంత్రులు కానీ లేకపోతే ఒక సీఎం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ముందు చర్చించవలసింది, మాట్లాడవలసింది రాజధాని నుంచే. అక్కడ నిర్ణయించిన తర్వాతే కదా. నీకు రాజధాని లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? ఏ చెట్టు కింద మాట్లాడుకుంటారు? ఈయన ఏదో 3 రాజధానులు చేస్తానని 3 ముక్కలాట ఆడించి 5 సంవత్సరాలు కూడా మరుగున పడేశాడు మా జగన్మోహన్ రెడ్డి. మరుగున పడేయడం వల్ల రాజధాని లేకుండా పోయింది. ఏమంటే తల్లి లేని బిడ్డలాగా అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఇంకెక్కడ నమ్ముతారండి? ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు, రాజ్యసభలో లోక్సభలో అన్ని తీర్మానం అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది.
రాష్ట్రపతి గారికి వెళ్ళిపోయి ఉంది ఆల్రెడీ. ఇక రేపు ఎల్లుండో అది సెంట్రల్ ఆమోదం చేస్తుంది, చట్టబద్ధత అయిపోద్ది. చట్టబద్ధత అయిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంది? ప్రతిదీ కూడా మీరు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారు? ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారంటే అన్ని అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు. అది ఏమంటే ఇది నా క్రెడిట్ అంటారు. అంతకుముందు ఏమంటారు? ఇది రాదు, కాదు, ఇది కావాలని డబ్బా కొట్టుకుంటారు అంటారు. ఏదో కష్టపడి తెచ్చి ఏ ప్రాజెక్ట్ నిన్న అమరావతిని కానీ, గూగుల్ కానీ, ఇంకోటి కానీ, ఆ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఏది తెచ్చినా ముందేమంటారు అది కాదు అంటారు. ఇది తెచ్చిన తర్వాత అప్పుడు మేము ఎప్పుడో చెప్పాము దానికోసం, దానివల్ల ఇప్పుడు మనం నడిచింది అంటారు. ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్ప పనిచేసే విధానం లేదు. పనిచేసే విధానం ఉన్నప్పుడు ప్రజలకి ఎందుకు పట్టం కట్టరు? నేను నమ్మలేదు కాబట్టి ప్రజలు దూరం పెట్టారు. ఓకే.